హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేను ఫ్రెండ్స్ మీ రెజిడెంట్ మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ చేశాను. నేను ఏంటి వండాను అంటే ఈరోజు పాలకూర కందిపప్పు వండానండి. అయితే పాలకూర కందిపప్పుని కొంచెం డిఫరెంట్గా వండాను అనమాట. అది మీకు చూపిద్దామనేసి వీడియో తీశాను. మీకు తెలిసిందే కదా, 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీకు ఇంకా వేగంగా పని అవ్వాలంటే పప్పు ముందుగా నానబెట్టుకున్నా పర్వాలేదండి. అలాగే చిన్న వాటర్ జగ్గులోని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి పెట్టుకోండి. నేనైతే ఎప్పుడు కుక్కర్లో పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకోలేదనుకోండి గ్యాస్ వేస్ట్ అవుతుంది, మన టైం కూడా వేస్ట్ అవుతుంది. అందుకని అనమాట. అయితే జగ్గుకి సగం వాటర్ వేసుకోవాలి, నిండుగా వాటర్ వేయకూడదు చింతపండులో. అది మీరు ఎప్పుడు పెట్టినా గుర్తుపెట్టుకోండి. ఇదే కొల. ఇలా చేయడమే లేట్ అవుతుంది అంటే పప్పులో ఉన్న వాటర్ జగ్గులోకి రాకుండా దేనికది సపరేట్గా చక్కగా కుక్ అవుతుంది. ఓకేనా? 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇక లిడ్ క్లోజ్ చేసుకోండి. ఒక్క విజిల్ ఉంచి ఆపండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఓకేనా? ఇది లోపు కుక్కర్ అవుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు పాలకూర అనేది, అది కూడా నేను కడిగి పెట్టుకున్నాను. అలాగే నేను రాత్రి మార్కెట్కి వెళ్ళాం ఫ్రెండ్స్. సీతాఫలం కనబడింది, సీజన్కే కదా వస్తాయి ఇవి. తీసుకున్నాను. ఇది ఎప్పుడు తీసుకుని ఎలా తీసుకుంటానంటే ఈరోజు తీసుకుంటే రేపు తింటాము, మళ్ళీ ఏదో పని మీద వెళ్తుంటే మళ్ళీ తీసుకుంటాను అనమాట. ఒకేసారి తీసుకుంటే సీతాఫలం అనేది ఎక్కువ పాడైపోతూ ఉంటుంది. అది ప్రాబ్లం. చాలా రేటుగా ఉందండి. అది పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు పాలకూర కడిగేసుకున్నానండి ఆల్రెడీ. అది నీట్గా కట్ చేసుకుంటాను. 2 భాగాలుగా తీసి కట్ చేసుకుంటారా. ఇక కటింగ్ అంటారా, నాకు బాగా అలవాటేలేనండి. చాకుతోనే అలవాటు, కత్తిపీట అంటే నాకు అంత అలవాట్లేదు. ఎప్పుడైనా చేపలు కట్ చేస్తేనే కత్తిపీట తీస్తానన్నమాట. పని ఈజీ అనిపిస్తుంది నాకు, చేతిలో చాకుంటే చాలు. ఒకే టైంలో ఇలా మల్టీపర్పస్గా కొన్ని పనులు పెట్టుకోవడం వల్ల మనకి టైం చాలా సేవ్ అవుతుందండి. అయితే నేనేం చేశాను తెలుసా, పక్కన రైస్ పెట్టాను, ఈ లోపేమో కుక్కర్ పెట్టాను. కుక్కర్ అవుతుండగానే ఇక పాలకూర కట్ చేసుకుంటున్నాను. ఈలోపు మధ్యలో హాల్కి వెళ్ళానండి. ఒకసారి కట్ చేయడం ఆపి ఒకసారి 2 మాటలు వాళ్ళతో వీళ్ళతో ఆడి, అంటే పిల్లలు కొంచెం గోల పెడుతున్నారు, ఇంట్లో ఉన్నారనమాట చిన్నపిల్లలు. వాళ్ళతో కొంచెం మాట్లాడేసి మళ్ళీ వచ్చి కట్ చేసుకున్నాను అనమాట. అది ఫ్రెండ్స్, ఇక పాలకూర కట్ చేయడం అయిపోయింది. ఇక వెంటనే ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు మాత్రం ఒక పెద్ద సైజు 2 తీసుకోండి. ఎన్ని పోషకాలనే బాడీకి వెళ్తాయి అనేది కొంచెం మనకు ఆలోచన మీద తినాలి. ఏదో తిన్నాము అని కొంచెం కర్రీతో రైస్ తింటే మనకి సరిపడా పోషకాలు ఏమి బాడీకి రావు. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్తాం. మళ్ళీ ట్యాబ్లెట్లో సేమ్ పోషకాలు ఉండి ట్యాబ్లెట్స్ ఇస్తారనమాట, ఐరన్ లేదంటే కాల్షియం అని, ఇలా చాలా రకాలుగా. అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేను కారం వేసుకోవట్లేదు, చిన్న మసాలా ప్రిపరేషన్ అనమాట. ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, అలాగే వెల్లుల్లి తీసుకున్నాను. వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. పాలకూర పప్పులో మనం కారం వేయమండి, కేవలం మనకి ఈ పచ్చిమిరపకాయల కారం సరిపోతుందన్నమాట. చూసారా, ఇలా మిక్సీ చేసుకుంటే చాలు. వాటర్ ఏంటి మనం అందులో వేయన అవసరం లేదు. పప్పు ఉడికిపోయిందండి. 1 విజిల్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను.
ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? సెలవులు కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారా సంక్రాంతి సెలవులకి? కామెంట్లో పెట్టండి. అయితే పప్పు రెడీ కదండి, ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి, అంతే, అంతకన్నా ఎక్కువ వేయలేదు. ఇప్పుడు నేను పాలమీగడ వేసుకుంటున్నాను. టూ స్పూన్స్ మాత్రమే ఆయిల్ అయితే అంత పప్పుకి చాలదండి, ఇంకా ఎక్కువ పడుతుంది. అలా ఎక్కువ పట్టాలి అంటే అంత ఆయిల్ వేయడం కూడా కరెక్ట్ కాదు. అయితే నేను కొన్ని చేంజెస్ చేసుకున్నాను అనమాట. మీకు తెలుసు కదండి, ఆయిల్ కన్నా నెయ్యి చాలా మంచిది, నెయ్యి కన్నా వెన్న మంచిది, వెన్న కన్నా మేగడ అంటే పాల మేగడ చాలా మంచిదండి. ఇందులో మీకు వచ్చిన నష్టం ఏమీ లేదనమాట. అందుకే నేనైతే ఎక్కువ శాతం పాల మేగడతోనే కర్రీస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కర్రీ అయితే లేదు, ఇలాగ ఎక్కువ క్వాంటిటీ అంటే ఒక 2 స్పూన్స్ అనమాట. అలాగని మనకి టేస్ట్ ఏం తగ్గదండి, ఎందుకంటే నేను అదేసే ఉండట్లేదు కదా, నేను పాలమేడ వేసుకుంటున్నాను కదా. చూసారా ఎంత వచ్చిందో పాలమేడ వేసాక ఆయిల్ అది. ఇదంతా హెల్దీ ఆయిల్ అనమాట. ఇప్పుడు నేను చేస్తుంది హెల్దీ ఆయిల్. అయితే ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఎండుమిరపకాయలు వేసేసుకోండి. మీకు డౌట్ రావచ్చు తెల్ల తెల్లగా ఉంది అంటే, నేను పాలమేగడ వేసాను కదా ఫ్రెండ్స్, అందుకని అక్కడక్కడ తెల్ల తెల్లగా చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట. అదే పూర్తిగా వెన్న వేసుకున్నాం అనుకోండి కరిగిపోతుంది, అలా కూడా ఉండదు. మీరు వెన్నతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, వెన్న వల్ల కూడా నష్టమేమీ అంత పెద్ద ఏమి ఉండదు అనమాట. ప్రతిదానికి లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ప్రకారంగా కానీ మనం వెళ్ళిపోతే ఆరోగ్యం మాత్రం ఖచ్చితంగా మన కంట్రోల్లో ఉంటుందండి. ఈలోపు ఆల్రెడీ ఉడికిన చింతపండు ఉంది కదా, ఉల్లిపాయలు అక్కడ వేగుతూ ఉంటాయి. ఈలోపు నేను పప్పులో చింతపండు రసం వేసుకుంటున్నాను అనమాట. ఇలా గుజ్జుని మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఆ పిప్పది నీట్గా కొంచెం పప్పులో వేస్తున్నప్పుడు వడకట్టేసి వేసేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటుంటాను కర్రీలకి, కొన్ని ఈజీ టిప్స్ పాటిస్తానండి ఎక్కువ శాతం, ఎందుకంటే నాకు కొంచెం కుకింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. నేను ఎక్కువగా వండుతూ ఉంటాను. ఇంతవరకు నేను డైలీ వ్లాగ్లో రాలేదు కదా, అప్పుడప్పుడు పెట్టడం వల్ల చాలామందికి అర్థం అవ్వకపోవచ్చు. అయితే నాది డైలీ వ్లాగ్స్ అనేది ఇంకా కంటిన్యూషన్ వస్తాయండి. ఈరోజు వచ్చింది కదా, ఇక రేపటి నుండి మాత్రం మార్నింగ్ 8 o'clock కల్లా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తానన్నమాట. ఓకేనా? చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్, మీరు కనిపించి చేయొచ్చు కదండి, అప్పుడు మాకు కూడా కొంచెం బాగుంటుందని. అదే ట్రై చేస్తాను, వీలైతే అంత అంటే మీకు కనబడి చేసేలాగానే ప్లాన్ చేస్తాను. అయితే నేను ఏటైతే మీకు చూపించాలనుకుంటున్నానో అది నీట్గా చూపించాలి అనేది నాకు ఎక్కువ ఇష్టం. అందుకు ఎక్కువ ఫోకస్ నేను మీకు ఏటైతే చూపించాలనుకుంటున్నానో దానిపై పెడతానన్నమాట. సరే, మీరు చెప్పింది కూడా ఆలోచిస్తున్నాను, చేస్తానండి, అలా కూడా చేస్తాను. ఇక డైలీ వ్లాగ్లో మీకు కనిపించి నేను అన్ని కుకింగ్ చేసేలా ప్లాన్ చేసుకుంటాను. ఓకేనా? అయితే ఈలో పాలకూర చక్కగా ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు ఆల్రెడీ మరి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని వేసుకుందాము. మసాలా అంటే వేరే వేరే మసాలా ఏం కాదండి, జస్ట్ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అదేవిధంగా వెల్లుల్లి అనమాట. బాగుంటుంది ఇలాగా ఈ స్టైల్లో చేయండి, ఎందుకంటే ఇది చాలా హోటల్స్లో కూడా ఇలా చేస్తారని నేను విన్నాను అనమాట. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది.
సరే నేను ఇప్పుడు ఎలా వండుతున్నాను కదా మీకు కూడా చూపిద్దాము అనేసి మీకు అందుకే క్లియర్గా చూపించాను అనమాట ఈ పాలకూర పప్పు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను, సరిపడా సాల్ట్ వేయండి. సాల్ట్ తక్కువే పడుతుందండి, నేను ఇంతవరకు సాల్ట్ వేయలేదు, ఇదే వేయడం. ఆకుకూరల్లోనండి పాలకూరలో తోటకూరలో ఎక్కువ శాతం మనకి సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వాటిని వండుకున్నప్పుడు మాత్రం సాల్ట్ అనేది తగ్గించి వండుకోండి, ఓకేనా? లేదనుకుంటే మన బాడీకి ఎక్కువ అయిపోద్ది అనమాట సాల్ట్. మీకు కొన్ని కొలతలు కూడా చెప్తుంటానండి, మీరు ఎవరైతే నా డైలీ వ్లాగ్స్ అనేది మీదట మీరు ఫాలో అవుతారో వాళ్ళకి నేను చెప్పే చిట్కాలు చాలా బాగా యూజ్ అవుతుంది. డైలీ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పడానికి కుదరదు కదా. నేను వీడియో చేస్తున్నప్పుడే మధ్య మధ్యలో కంటెంట్ పెట్టి నేను మీకు చెప్తూ ఉంటాను, ఓకేనా? అది ఫ్రెండ్స్, పప్పు అయిపోయింది. మీరు పప్పు చిక్కగా చేసుకుంటే మాత్రం చల్లగా ఇక గట్టిగా అయిపోద్ది ఫ్రెండ్స్. పప్పు ఎప్పుడు కూడా కరెక్ట్ మెథడ్లో ఉండాలి, అది చూసుకుంటూ చేసుకోండి. అది సేమ్. ఇంకోటి ఏంటంటే ఎంతమంది ఉన్నారు, ఎంత సరిపోతుంది, అది కూడా మీరు చూసుకోండి. ఎక్కువగా వండేసి వేస్ట్ చేసే బదులు కరెక్ట్గా వండుకోవడం విషయంలో మళ్ళీ పిసినారు కాకుండా అన్ని ప్రోటీన్స్ మన బాడీకి అందేలా వండుకోవడం మాత్రం ఖచ్చితంగా మనం పాటించాలండి. అది ఫ్రెండ్స్, పప్పు అయిపోయింది, బాగా మరిగిన తర్వాత నేను ఆపేసాను. అయితే ఈలోపు నేను ఒక 4 డేస్కి లేదనుకుంటే 5 డేస్కి మజ్జిగ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మీకు చూపిస్తుంది అయిపోద్ది ఒక 2 or 3 డేస్కి. కాకపోతే మీరు ఒకరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే 4-5 డేస్ కూడా ఉంచుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో మజ్జిగ చేసుకుంటే, ఓకేనా? అయితే గుప్పెడు కరివేపాకు తీసుకున్నానండి, వాటిని నీట్గా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని పెరుగులో వేసుకున్నాను. ఈ లోపేమో టైం అయిపోతుందని చెప్పేసి నేను అప్పడాలు వేపడం ప్రాసెస్కి వెళ్ళి మజ్జిగ అందాకలు వాయిదా వేస్తాను అనమాట. పప్పుతోని వెజిటేబుల్ కర్రీ ఫ్రై చేద్దాం అనుకున్నానండి, అంటే కర్రీ కాదు ఫ్రై చేద్దాం అనుకున్నాను, నాకు టైం కుదరలేదండి. ఇక దానికోసం అనేసి ఇక అప్పడాలు ఇంకా ఎలాగా ఉంది కదా అందుబాటులో అనేసి వాటిని వేపాను. అది అందాకలో అందుకని మజ్జిగ అనేది పక్కన పెట్టేశాను అనమాట. ఇది తర్వాత చూపిస్తాను ఈ ప్రాసెస్ ఏంటి అనేది మీకు. ఆయిల్ చూసారు, అంత కొంచెం వేసాను. అప్పడాలు మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకుంటానండి నేను, ఎప్పుడైపోయినా ఇదే ప్రాసెస్. అప్పడాలు కొంచెం మెత్తకుంటేనే కటింగ్ అవుతాయి ఫ్రెండ్స్, లేదనుకుంటే ముక్కలు చేసుకోవడమే చేతితో. ఎందుకు అంటారా, ఇప్పుడు అప్పడాలు డైరెక్ట్గా రౌండ్గా వేసేస్తే అది ఇంకా పెద్ద సైజులో వస్తాయి కదండి, వేగిన తర్వాత డబుల్ సైజ్ అవుతుంది, దానికి ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట. అందుకని నేను ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ ఎందుకు చేసుకున్నానంటే నేను వేసే కొంచెం ఆయిల్కి ఆఫ్ అయితేనే సరిపోతుందండి, లేదు అందులో ఆఫ్ అయినా ఏమీ ప్రాబ్లం లేదు. ఎక్కువ ఆయిల్ వేసి వేపకండి, ఎందుకంటే ఆయిల్ మిగిలిపోతుంది. అంత హీట్లోని టెంపరేచర్లో అది హీట్ అయిన ఆయిల్ మళ్ళీ వాడడం, అది కర్రీకి వేసిన ఎక్కువ అయిపోద్ది కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఉంచడం మళ్ళీ వాడడం జరుగుతుందనమాట. అది అంత హెల్త్కి మంచిది కాదు. అది ఫ్రెండ్స్, అప్పుడే లేపడం అయిపోయిందండి. ఇక ఆ తర్వాత నేను మజ్జిగ కలుపుకుంటున్నాను అనమాట. దీనికి కొంచెం స్టీల్ డేక్షా ఉంటుంది కదా, దాన్ని నిండుగా నేను చేసుకోవాలనుకొని తీసుకున్నాను. దానికి నేను 2 లెమన్స్ వేసుకున్నాను. ఎప్పుడు మజ్జిగలో లెమన్ వేయండి, వేస్తేనే చాలా బాగుంటుంది. వేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ కూడా ఉంటుందన్నమాట. ఇక నీట్గా రసం అది పిండుకున్నాను. దీనికి వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మజ్జిగలో అది మజ్జిగ చేసుకోవడం కోసం వాటర్ వేయండి. అయితే నేను ఇలా చేసుకుంటానండి, ఒక 2-3 డేస్ 4 డేస్ వరకు ఏం పాడవదండి మజ్జిగ ఇలా చేసుకుంటే.
ఇందులో ఆల్రెడీ ఉంటుంది పెరిగేం పాడవదు. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో మనం స్టోరేజ్ చేసుకుంటాం కదా, కరివేపాకు పాడవదు. సేమ్ టైం మనం ఎప్పుడైతే లెమన్ వేసిన వాటర్ కూడా పాడవదు అనమాట. అది హెల్తీ డ్రింక్స్ అండి ఇవన్నీ కూడా, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం మంచిది. అయితే నేను ఎలాగా డైలీ వ్లాగ్ అనేది ఇక మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను కదా, నేను చేసుకుంటానని మీకు చూపిస్తాను. అది కొంచెం ఒలిగిందని క్లీన్ చేస్తున్నాను అనమాట. అది ఫ్రెండ్స్, అయితే నేను ఇలాగా కలిపేసి ఉంచేసుకున్నానండి ఒక 1 అవర్. 1 అవర్ ఎందుకు ఉంచుకున్నానంటే ఈలోపు మేమందరం ఫుడ్ అవన్నీ తినేలోపు ఎలాగా 1 అవర్ అవుతుంది. కరివేపాకులో ఉన్నటువంటి రసం మొత్తం కూడా మజ్జిగలో దిగుతుందండి. అయితే నేను మజ్జిగ స్టోరేజ్ చేసుకోవడానికి గాజు బాటిల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అది వాటిని అన్నిటిని కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈలోపు లంచ్ రెడీ అండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లేవర్లో కూడా ఒకసారి అంటే పప్పు పాలకూర ఈ రీతిగా వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్ ఏమో అప్పుడే లేపాను అనమాట. ఇంకేం లేదు ప్రెజెంట్. అంటే నాకు ఆ రోజు చిన్న పని మీద నాకు అవ్వలేదండి, లేట్ అయిపోయింది అనమాట బాగా లంచ్. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఓకేనా? అది ఫ్రెండ్స్, పైకి ఉన్నటువంటి కరివేపాకు మొత్తం కూడా తీసేసుకున్నాను. ఇంకా అది అవసరం లేదండి. గాజు సీసాలోనే వేసుకోండి తప్పకుండా. జ్యూస్ ఒకేలా మీరు స్టోరేజ్ చేసుకోవాలనుకున్న 1 డేకి, మజ్జిగ అనేది ఈజీగా 4-5 డేస్ ఉంటుందండి. మీరు కలిపినప్పుడు ఏ ఫ్లేవర్ అయితే ఉందో 5 డేస్ అయినా అలానే ఉంటుంది. ఎందుకంటే పెరుగు అనేది ఆల్రెడీ మనకి 1 వీక్ వరకు స్టోరేజ్ ఉంటుంది కదా, అందుకని అనమాట. ఇలా కలిపి పెట్టేసుకున్నానండి. ఇలానే కాదండి, చాలా చేస్తూ ఉంటాను, కానీ హెల్తీగా. అది మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. మనం ఇలాగ చేసేసుకొని స్టోరేజ్ చేసుకునేవి కొన్ని మంచివి కావు, ఎక్కువ రోజులు ఉంచుకునేది కూడా అంత హెల్త్కి మంచిది కాదండి. ఏది ఉంచితే మంచిది, ఏది ఉంచకూడదు అనేది కూడా నేను డైలీ వ్లాగ్లో మీకు అన్ని పరిచయం చేస్తూ ఉంటాను, ఓకేనా? ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఈవినింగ్ పిల్లలకి ఇచ్చేసరికి కొంచెం కూలింగ్ అవుతుంది కదా, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలా మీరు పెట్టి ఉంచేసుకున్నారనుకోండి, నేనైతే 6 బాటిల్స్ పెట్టాను ఫ్రెండ్స్. పెట్టేసుకుంటే చక్కగా మీకు టెన్షన్ ఉండదండి ఒక 2 డేస్ వరకు. గబ్బుకి నేను తాగాలంటే మళ్ళీ పెరిగేయాలి, మజ్జిగ కలపాలని టెన్షన్ ఉండదు, ఓకేనా? అయితే ఈవినింగ్ ఏమో కొంచెం గ్లాసులు వేసి పిల్లలకి ఇచ్చానమాట మజ్జిగ. కానీ మీరు కలిపినప్పుడు మాత్రం వాటర్ అనేది పెరుగు అనేది కొంచెం సపరేట్ అవుతుంది. అలాగా స్టాండర్డ్గా ఉండేసరికి మీరు ఇచ్చే ముందు ఒక్కసారి ఇలా షేక్ చేసి అంటే బాగా కలిపి ఇవ్వండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది పండగ కదా, పిల్లల సెలవులు కదా, మీ ఇంట్లో ఎలా ఉన్నాయో, ఏ గందరగోళాలు ఉన్నాయో అవి కూడా కామెంట్లో పంచుకోండి, ఓకేనా? ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.